ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పైన ప్రజా వ్యతిరేకత మొదలైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కూటమి గవర్నమెంట్ ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు అనేది ఇంతవరకు అమలు నోచుకోలేదు. అంటే కొన్ని అయినాయి, కానీ అన్నీ మాత్రం కాలేవు. కానీ సీఎం గారు మాత్రం అన్నీ ఇచ్చేసాం, సూపర్ 6ను సూపర్ హిట్ చేసామని చెప్పాడు. సో ఎక్కడైంది? కాలేదు కదా. సో ఇదే పబ్లిక్లో చర్చ లేవనెత్తుంది. ముఖ్యంగా 50 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ ఇస్తాను, ఇంతవరకు దాని గురించి ఊసేలేదు. మహిళలకు నెలకు 1500 ఇస్తున్నాడు, దాని గురించి కూడా లేదు. నిరుద్యోగులకు మాత్రం నిండుగా మోసం చేసిన అని చెప్పుకోవచ్చు. నిరుద్యోగ భృతి నెలకు 3000 ఇస్తున్నాడు, వారికి ఇంతవరకు ఎలాంటి మాట లేదు. కనీసం కేబినెట్లో చర్చ కూడా లేదు. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే కూటమి ప్రభుత్వం కొన్ని పథకాల విషయంలో గాలికి వదిలేస్తుంది. సో దీనిలోనే పబ్లిక్లో చర్చ జరిగేది ఇక్కడే. అయితే ఎన్ని కంపెనీలు ఎన్ని అభివృద్ధి చేసినప్పటికీ కూడా ప్రజలకు ఇచ్చేది ప్రజలకు ఇవ్వాలి. సంక్షేమ కార్యక్రమం సంక్షేమమే, అభివృద్ధి. సో టెక్నాలజీ పరంగా ముందుకెళ్తుండొచ్చు ఆంధ్రప్రదేశ్. డాటా సెంటర్, గూగుల్ సెంటర్, ఇంకా అమరావతి విషయంలో ఏదైనా వెళ్తుండొచ్చు. కానీ ప్రజా వ్యతిరేకత ఒకసారి మొదలైతే అది చినికి గాలివానలాగా పెరిగే ప్రమాదం ఉంటుంది. అందుకనే ఇప్పటి నుంచి ఈ యొక్క కూటమి గవర్నమెంట్ ప్రజలలో ఫీడ్బ్యాక్ తీసుకున్నాలి. మా ప్రభుత్వం పైన సానుకూలంగా ఎలా ఉన్నారు ప్రజలని. సో తీసుకొని ప్రజా వ్యతిరేకత పెరగకుండా చూసుకుంటే మరొకసారి ఎలక్షన్ వెళ్ళేసరికి ఈజీగా ఉంటుంది. ముఖ్యంగా ప్రతిపక్షం కూడా గట్టిగా లేదని చెప్పుకోవచ్చు. ఉన్న 11 మంది ఎమ్మెల్యే వైసీపీ వారు కూడా అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యలపై నిలదీస్తే వారు ఏమైనా చేయగలుగుతారు. అలా వీరు వెళ్ళరు. సో ఏ విధంగా చూసుకున్నా కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకత మాత్రం పెరుగుతుంది. ముఖ్యంగా రాయలసీమలో మాత్రం చాలా ఉన్నది, ఉత్తరాంధ్రలో కూడా ఉంది. అయితే కోస్తా ప్రాంతంలో ఇంకా పెరగలేదనుకో, కొంచెం వస్తున్నా బయటికి రాలేదు. సో ఏది ఏమైనా కూటమి గవర్నమెంట్ మంచి పరిపాలన అందించాలని కోరుకుందాం.